పరిధిలోని ఎండోమెంట్ శాఖ మరి 24 డిసెంబర్ నాడు ఒక జీవోను జారీ చేయడం జరిగింది. ఆ జీవో నంబర్ 1545. ఈ జీవో నంబర్ ద్వారా చాలా స్పష్టంగా అర్థమయ్యేది ఏంటంటే, తిరుమల తిరుపతి దేవస్థానంలో గణేష్ కుమార్ అనే వ్యక్తిని మరి ఆఫీసర్ ఆన్ స్పెషల్ డ్యూటీ అని చెప్పి ఒక ఓఎస్డీగా అక్కడ నియమిస్తూ ఇచ్చిన ఆర్డర్. ఈ ఆర్డర్లో చాలా స్పష్టంగా మెన్షన్ చేశారు. యాయగుట్ట దేవస్థానం నుంచి అంటే శ్రీ లక్ష్మీ నరసింహస్వామి దేవస్థానం నుంచి అతనికి నెలకు ₹1,00,000 చొప్పున 2 సంవత్సరాల పాటు ఇక్కడి నుంచే వేతనం చెల్లించాలని చెప్పి ఈ జీవోలో మెన్షన్ చేయడం జరిగింది. దీన్ని మేము ఖండిస్తూ ఉన్నాం. ఇది సరైన పద్ధతి కాదు. గతంలో తెలంగాణ రాష్ట్రం ఏర్పడక ముందు ఉమ్మడి రాష్ట్రంలో కూడా ఈ దేవస్థానానికి, లక్ష్మీ నరసింహస్వామి దేవస్థానానికి ఎప్పుడు కూడా ఏ ప్రభుత్వాలు కూడా, తెలుగుదేశం ప్రభుత్వం ఉన్నా కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఉన్నా, 70 ఏళ్ల పాలనలో ఒక్కరంటే ఒక్కరు కూడా ఈ దేవస్థానానికి రూపాయి కూడా ఇచ్చిన దాఖలాలు లేవు. పైగా ఈ దేవస్థానానికి వచ్చిన ఆదాయాన్నే గండి కొడుతూ ఇతర అవసరాలకి వాడుకున్నాయి గత ప్రభుత్వాలు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత మా నీళ్లు, మా నిధులు, మా నియామకాల ఏదైతే టార్గెట్తోని మరి కేసీఆర్ గారి ప్రభుత్వం పనిచేసిందో ఆ ట్యాగ్ లైన్ ప్రకారం మన నిధులతోని బాజాబ్తా లక్ష్మీ నరసింహస్వామి దేవాలయాన్ని 1,200 కోట్లతోని అభివృద్ధి చేయడమే కాకుండా చుట్టుపక్కల అవసరాన్ని బట్టి భక్తులు వస్తున్న పోతున్న వాళ్ళకి సౌకర్యాన్ని ఏర్పాటు చేసే విధంగా బ్రహ్మాండంగా అభివృద్ధి చేసినారు. అంటే గత 60 ఏళ్ల పాలనలో ₹1 కూడా ఏ ప్రభుత్వం ఖర్చు పెట్టకపోయినా కేవలం కేసీఆర్ గారి ప్రభుత్వం, బీఆర్ఎస్ ప్రభుత్వం 1,200 కోట్ల రూపాయలు మరి దేవస్థానానికి ఖర్చు చేసిందనే విషయం మీ దృష్టి తీసుకొస్తా ఉన్నాం. రెండవది, ఈరోజు కాంగ్రెస్ పార్టీ మళ్ళీ పాటే పాడుతూ ఉంది. మళ్ళీ కాంగ్రెస్ పార్టీ ఈరోజు ఈ దేవాలయానికి వచ్చిన ఆదాయానికి గడ్డి పెట్టే ప్రయత్నం చేస్తూ ఉంది. దీన్ని మేము సంపూర్ణంగా ఖండిస్తూ ఉన్నాం. ఈ జీవోను రద్దు చేయాలని మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఒకటి, ఈ దేవస్థానంలో ఇంకా అభివృద్ధి చేయాల్సింది చాలా ఉన్నది. అనేక మంది భక్తులు వస్తూ ఉంటే పోతూ ఉంటే పార్కింగ్ ఏరియా కూడా చక్కగా లేదు. పార్కింగ్లో వర్షం వచ్చినా ఎండ కొట్టినా కనీసం అక్కడ వెయిట్ చేసే పరిస్థితి లేదు. ఒక వెయిటింగ్ రూమ్ లేదు, ఒక క్లాక్ రూమ్ లేదు. ఇట్లాంటి అవసరాలు ఎన్నో ఉన్నాయి. గండి చెరువును అభివృద్ధి చేయాల్సిన అవసరం ఉన్నది. ఘాట్ రోడ్ ఇంకా అసంపూర్తిగానే ఉన్నది. ఘాట్ రోడ్ నిర్మాణం చేయాల్సిన అవసరం ఉన్నది. ఎన్నో వసతులు ఏర్పాటు చేయాల్సిన అవసరం ఉన్నది. ఈ దేవాలయానికి వస్తున్న ఆదాయంతోనే చేసుకునే విధంగా అలనాటి ప్రభుత్వం ఏర్పాటు చేస్తే ఈరోజు అధిక సంఖ్యలో, లక్షల సంఖ్యలో భక్తులు వస్తూ ఉంటే వచ్చిన ఆదాయాన్ని ఆ దేవాలయ అభివృద్ధి కోసం, వస్తున్న భక్తులకు వసతులు కల్పించడం కోసం వాడే విధంగా ఉపయోగించుకోవాలి తప్ప పాత పాటే పాడుతున్న కాంగ్రెస్ ప్రభుత్వం ఈరోజు మళ్ళీ దేవాలయ ఆదాయానికి గండి పెడుతూ మరి ఆ ₹1,00,000, నెలకు ₹1,00,000 ఒక అధికారిని టీటీడీలో నియమిస్తూ వారికి నెలకు ₹1,00,000 ఇవ్వాలని, 2 సంవత్సరాలు ఇవ్వాలని చెప్పి జీవో చేసినారు. దీన్ని రద్దు చేయాలని చెప్పి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఇంకోవైపు ఇక్కడున్న కార్యనిర్వాహక అధికారి గారు ఆదాయాన్ని పెంచాలి, మాకు ఆదాయం పెరుగుతూనే దేవాలయాన్ని మెయింటైన్ చేస్తామని ఎప్పుడు చెప్తూ ఉంటారు. దానికి అనుగుణంగా మొన్ననే వైకుంఠ ద్వారం పక్కన పెట్టగూడని చోట ఒక టీ స్టాల్ పెట్టినారు. దాన్ని అక్కడున్న ప్రజలు వ్యతిరేకిస్తే దాన్ని విస్తరించిన దాన్ని తగ్గించినారు. మేము అది కూడా తీసేయాలని చెప్పి గతంలో డిమాండ్ చేసినాం. వారు టెండర్ పెట్టినా కాబట్టి, అగ్రిమెంట్ అయింది కాబట్టి సంవత్సర కాలం తర్వాత తీసేస్తామంటున్నారు. ఇంకా కొత్త విషయం కూడా మాకు తెలిసింది. ఒకవేళ అదే జరిగితే దాన్ని 100% మేము వ్యతిరేకిస్తాం. వైకుంఠ ఏకాదశి నాడు ఖచ్చితంగా స్వామివారిని ఉత్తర ద్వారం ద్వారా దర్శనం కల్పిస్తూ ఉంటారు. ఇది ఆనవాయితీగా ప్రతి వైష్ణవాలయంలో జరిగే కార్యక్రమం. అదేవిధంగా యాడగుట్టలో కూడా వైకుంఠ ఏకాదశి నాడు ఉత్తర ద్వారం ద్వారా స్వామివారిని దర్శించుకోవడానికి అశేషమైనటువంటి భక్తులు వస్తూ ఉంటారు. ఎందుకంటే వైకుంఠ ఏకాదశి నాడు స్వామివారిని దర్శించుకుంటే ఉత్తర ద్వారం ద్వారా సంవత్సర కాలం పాటు పూజలు చేసినట్టుగా భావిస్తారు. అంటే సంవత్సరం పాటు స్వామివారిని కొలిసిన సమానం అని చెప్పి భావిస్తూ ఉంటారు. కాబట్టి అనేక మంది భక్తులు వస్తూ ఉన్నారు. ఈరోజు వైకుంఠ ఏకాదశి నాడు కూడా వచ్చే భక్తుల దగ్గర టికెట్లు పెట్టి వారి దగ్గర డబ్బులు వసూలు చేయాలని ఆలోచిస్తున్నారు. అంటే దేవాలయ అభివృద్ధి కోసం ఆదాయం పెంచుకుంటే తప్పు లేదు, వారికి మేము కూడా సపోర్ట్ చేస్తాం. కానీ స్థాయికి మించిన ఆలోచనలు చేస్తే మంచిది పద్ధతి కాదు. ఈరోజు ఆదాయం పెంచుకోవాలని ఆలోచిస్తున్న మరి ఇక్కడున్న కార్యనిర్వాహక అధికారి గారు దీన్ని ఎట్లా మీరు అమల్లోకి తీసుకొస్తారని మేము ప్రశ్నిస్తూ ఉన్నాం.
1,00,000 మీరు ఏ విధంగా ఇక్కడ ఆదాయం పెంచుకోవాలంటారు, పక్కన దేవాలయంలో ఇస్తూ ఉన్నారు. ఇంకా ముఖ్యమైన విషయం ఏంటంటే ఎవరు దిక్కులేనట్టు ఆంధ్ర అధికారి అక్కడ టీటీలో నియమించబడ్డ అతను కూడా చిత్తూరు జిల్లాకు సంబంధించిన వ్యక్తిని నియమించి చిత్తూరు జిల్లా అంటే ఆంధ్ర వ్యక్తికి మనం జీతం ఇచ్చి పోషించాలని చెప్పి ఈరోజు ఈ ఆంధ్రాకు సపోర్ట్ చేస్తున్న సర్కార్ రేవంత్ రెడ్డి సర్కార్ తీసుకున్న నిర్ణయం ఇది. దీన్ని తీవ్రంగా మేము ఖండిస్తా ఉన్నాం. ఈ జీవో రద్దు చేసే వరకు ఊరుకునేది లేదు. బాజాప్తా ఈ జీవోను రద్దు చేయాలి. లక్ష్మీ నరసింహస్వామి భక్తుల మనోభావాలు దెబ్బతీయకుండా ఈ దేవాలయ అభివృద్ధికి చిత్తశుద్ధితో పనిచేయాలని చెప్పి డిమాండ్ చేస్తాం. జై తెలంగాణ, జై లక్ష్మీ నరసింహస్వామి.